ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జమ్మికుంట టౌన్ రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ కార్యాలయంలో బ్రాంచ్ అధ్యక్షుడు దాసరి రాజేశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ వేడుకల్లో దాసరి రాజేశ్వర్ పూలే మరియు అంబేద్కర్ ఆశయాలను వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఎండి మొయినుద్దీన్, ట్రెజరర్ బి విద్యాసాగర్, ఎండి ఖాదర్ ఖాన్, టి వెంకటస్వామి, డి సారంగపాణి, కుమరయ్య, దేశరాజుపల్లి రాజయ్య, ఎస్ మల్లేశంలతో పాటు సభ్యులందరూ పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, బాపూజీ మహాత్మా పూలే గారి ఆశయాలు, మహాత్మా పూలే గారి ఆశయాలు, మహాత్మా పూలే గారి ఆశయాలు, ఆశయాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు. ఈరోజు మనము సమావేశం కానీ కారణము మీ అందరికీ తెలిసిందే. మన యొక్క బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మనం ఇక్కడ సమావేశం జరగడం, అదేవిధంగా మహాత్మా పూలే గారు కూడా ఈ మంత్లే 11వ తారీఖు ఆయన యొక్క బర్త్డే జరిగింది. కాబట్టి మనం ఈ సంస్థలో మన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనం ఈ జయంతులు ఇద్దరికీ కూడా కలిసి జరుపుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆశయాలను మనము కనీసం గుర్తు చేసుకోవాలా. ఈ ఆశయాలను మనము గుర్తు చేసుకొని వాళ్ళు ఏదైతే మనకు బోధించిరో వాటిని మనము ఆచరించాలని కోరుతూ, మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యంగా 3 విషయాలు చెప్పాడు. బోధించు, సమీకరించు, బోధించు, పోరాడు. అంటే ఆర్గనైజ్, ఎడ్యుకేట్ అండ్ ఎడ్యుకేట్. అందరినీ సమీకరించాలని, అందరినీ ఒక దగ్గర మనం సంఘటితంగా చేయాలా. తర్వాత వాళ్ళకి విషయాలు బోధించాలి, ఏం జరగాల ఏంటిది అన్నది. ఆ బోధించిన విషయాలు అందరూ అర్థం చేసుకొని మనకు కావాల్సిన హక్కుల సాధనకు తప్పకుండా మనము పోరాడాలా. ఎప్పుడు పోరాడతామో ఆ విషయాలన్నీ తెలిసినప్పుడే మనం పోరాడగలుగుతాం. ఆ విషయాలన్నీ తెలిసినప్పుడే మన కాన్స్టిట్యూషన్ రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కావాల్సిన యొక్క ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వారికి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి, మహిళలకు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి, మహిళలకు ఓటు హక్కు కల్పించిన వ్యక్తులు ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే అవన్నీ బాబాసాహెబ్ గారు పార్లమెంట్లో రాసినటువంటి వ్యక్తి. రాజ్యాంగంలో పొందుపరచుడు మనకు కావాల్సినవి ఆర్టికల్ 17, 18, 19, 20 వరకు కూడా మనకు కావాల్సిన యొక్క హక్కులు, వాటిని మన కావాల్సిన ఒకటి ఆర్థికంగా ఈక్వాలిటీ రావాలా, సాంఘికంగా ఈక్వాలిటీ కావాలా, అండ్ రాజకీయంగా ఈక్వాలిటీ ఉండాలా. రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా అన్నీ కలిసి, అన్ని కులాల వాళ్ళు కలిసి సమానంగా ఉన్నప్పుడే సమాజం ఏర్పడుతుందని, అప్పటి వరకు మనం పోరాడుతూనే ఉండాలని, ఈ పెత్తందారి వర్గాన్ని తప్పకుండా దాన్ని సమాప్తం చేసి బడుగు బలహీన అందరు కలిసి ఏకతాటి మీద ఉండి ఆ యొక్క సమాజానికి స్థాపనకు మనం అందరం కృషి చేయాలని, బాబాసాహెబ్ యొక్క మహాత్మా పూలే గారి యొక్క ఆశయాలను మనం ఏ రోజు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకొని వాటిని మన మనసులో పెట్టుకొని వాటి కోసం మనం పోరాడాలని మీ అందరినీ కోరుతున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.